ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో మార్నింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేస్తానండి. ఈరోజు మా హస్బెండ్కి బాక్స్లోకి వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట, ప్రెషర్ కుక్లో చేసుకోవడమే. అండ్ నేను బాస్మతి రైస్ ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్ మనం రెగ్యులర్గా రైస్ వండుకోవడానికి యూజ్ చేస్తాం కదా, జై శ్రీరామ్ రైస్, ఆ రైస్తోనే చేస్తున్నాను అనమాట. సో కావాల్సినవి ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. హోల్ గరం మసాలాస్ కావాలండి, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి అండ్ పుదీనా ఉంటే బాగుంటుంది, కరివేపాకు కూడా అనమాట. సో నేనేం చేశానంటే వెజిటబుల్స్ని మ్యారినేట్ చేసి పెట్టానండి. ఇందులో బీన్స్ ఉన్నాయి, తర్వాత టొమాటో ఉంది, సోయా చంక్స్ ఉన్నాయి, ఆలు ఉంది అండ్ కర్డ్ వేసాను, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ వేసానమాట. గ్రీన్ పీస్ యాక్చువల్గా ఇందులో యాడ్ చేయడం మర్చిపోయానండి, తర్వాత కుకింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చి అప్పటికప్పుడు యాడ్ చేశానమాట. సో ముందు ఏంటంటే ఈ హోల్ గరం మసాలాస్ని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ ఆర్ గీ మీకు ఏది నచ్చితే అది, నేనైతే ఆయిలే వేస్తున్నాను. ఎందుకంటే లంచ్ టైం వరకు గీ వేస్తే ఏంటంటే వాళ్ళు మళ్ళీ వెయిట్ చేసుకోరు కదా, సో కొంచెం వెగట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. సో ఈరోజు అయితే కంప్లీట్ ఆయిల్తోనే చేస్తున్నాను. ఆయిల్లో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని అవి కొంచెం వేగాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి, కరివేపాకు కూడా వేసుకున్నాను అండ్ పుదీనా, కొత్తిమీర మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి. సో అవి కొంచెం వేగాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటబుల్స్, సో ఆ వెజిటబుల్స్ని వేసుకోవాలన్నమాట. లిడ్ పెట్టేసి ఒక 10 minutes అలా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. అందులోంచి ఆయిల్ సపరేట్ అయ్యి పైకి వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలన్నమాట. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తానండి. సో ఆ కొలత చొప్పున ఎప్పుడైనా సరే బిర్యానీస్ చేస్తూ ఉంటానన్నమాట, ప్రెషర్ కుక్కర్లో అయినా లేదంటే నార్మల్గా మనము బాస్మతి రైస్ యూజ్ చేసినప్పుడు కూడా అదే కొలత యూజ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ రైస్ నేను ముందే కడిగి నానబెట్టేసి పెట్టుకున్నానండి. వాటర్ కూడా యాడ్ చేశాక మీరు సాల్ట్ చెక్ చేసుకోవాలి, కొంచెం ఉప్పగా ఉండాలండి, లేదంటే పులావ్ అంతా చప్పచప్పగా ఉంటుంది. సీ సాల్ట్ టేస్ట్ ఉండాలన్నమాట. సో సాల్ట్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా మనము రైస్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాం కదండి, మంచిగా కలుపుకొని ఇంకా ప్రెషర్ పెట్టేయడమే అనమాట. వెయిట్ పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇవ్వాలండి. అంటే ఫస్ట్ విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో అండ్ మిగతా 2 విజిల్స్ వచ్చేసి సిమ్లో పెట్టి ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏంటంటే మంచిగా కుక్ అవుతుంది బిర్యానీ. మనకి ఎక్కడ అడుగున వాటర్ ఉండడం కానివ్వండి, లేదంటే అడుగున మాడిపోవడం కానివ్వండి, అలా ఉండదన్నమాట. చాలా నీట్గా బాగా కుక్ అవుతుంది, వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్కి అయితే బ్లాక్ కాఫీ పెట్టించేసాను. సో తను మార్నింగ్ లేసి కొంచెం ఫ్రెష్ అప్ అయి వచ్చారు. ఇంకా బ్లాక్ కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారనమాట, స్నానం అదంతా చేసి. సో నేను ఈ లోపు ఏంటంటే తనకి బాక్స్లో కంపల్సరీ ఒకటి కీరా కట్ చేసి పెడతానండి, అలాగే డైలీ మజ్జిగ పెడతాను. ఈరోజు ఏంటంటే రైతా, ఎలాగో పులావ్ చేశాను కదండి, వెజిటబుల్ పులావ్, సో రైతా ప్రిపేర్ చేద్దామని రైతా చేస్తున్నాను అనమాట. అలాగే ఈరోజు కర్రీ అయితే ఏం లేదు కదండి, ఇంకా వెజిటబుల్ పులావ్కి కర్రీ ఏం చేయను, నేను జస్ట్ రైతా చేస్తాను అంతే సైడ్ డిష్గా. సో రైతా ఎలా చేస్తానంటే కర్డ్ తీసుకుంటాం కదండి, ఒక గిన్నెలోకి తీసుకొని బాగా బీట్ చేయాలన్నమాట. బీట్ చేసిన తర్వాత సాల్ట్ ఒక 1 స్పూన్ వేస్తాను నేను. కంప్లీట్గా సాల్ట్ మిక్స్ అయిపోయిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ రైతా ఎంత కావాలి అనుకుంటే దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను కొంచెం మరీ తిక్కుగా కాకుండా కొంచెం ఏమంటారు పల్చగానే చేస్తానన్నమాట, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అండ్ ఇందులో సన్నగా తరిగిన కీరా ముక్కలు, అలాగే ఆనియన్ అండ్ కొత్తిమీర కూడా వేసానండి. మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బట్ మా బాబు తినడు కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయను రైతాలో. బట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఈరోజు ఇవే యాడ్ చేశాను.
రైతా కూడా రెడీ అయిపోయిందండి. అండ్ పులావ్ ఎలా అయిందో చూపిస్తాను చూడండి. సో చాలా బాగా కుక్ అవుతుందండి, ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా మనము ప్రెషర్ కుక్ చేసాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయండి. రెగ్యులర్గా నేను వెజిటబుల్ పులావ్ అంటే ఏమంటారు, మనం లేయర్ వేసి బయట గిన్నెలో చేయడం అదంతా చేయకుండా ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తానమాట. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి. అండ్ మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ పెట్టేశానండి. సో మీకు చూపిస్తున్నాను ఎలా అరేంజ్ చేశానని చెప్పేసి. ఒక బాక్స్లో మెయిన్ బాక్స్ రైస్, దానిలో ఏంటంటే పట్టదు క్వాంటిటీ అని చెప్పేసి ఆ బాక్స్ పక్కన పెట్టేసి వేరే లంచ్ బాక్సెస్ తీసుకొచ్చామండి. మీకు కలెక్షన్ షేర్ చేస్తానన్నాను కదా, చేస్తాను. సో ఆ లంచ్ బాక్స్లో ఏంటంటే పులావ్ పెట్టాను అండ్ ఒక బాక్స్లో కీరా అండ్ ఒక బాక్స్లో రైతా పెట్టేశాను అనమాట. లంచ్ బాక్స్ రెడీ చేసి వాటర్ బాటిల్ అదంతా ఫిల్ చేసి పెట్టేస్తానండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో పనులు చేసేసుకుంటానమాట. మా హస్బెండ్ వెళ్ళే లోపే ఫస్ట్ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను, ఇల్లు చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేశానండి. యాక్చువల్గా దోశ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మా హస్బెండ్ ఇంకా దోశ వద్దన్నారని అప్పటికప్పుడు ఇంకా సేమియా ఉప్మా అయితే చేసేసాను. నేను రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ, దోశ, తర్వాత చపాతి ఇవే చేస్తానండి. మార్చి మార్చి చేస్తానన్నమాట, గుంత పొంగనాలు అలాంటివి. అండ్ ఈ సేమియా ఉప్మా అనేవి చాలా రేర్ అనమాట. అసలు యాక్చువల్గా చెయ్యను, ఎప్పుడైనా ఒకసారి మధ్యలో కొంచెం డిఫరెంట్గా కావాలి, రెగ్యులర్గా కాకుండా అని అనిపించినప్పుడు ఇలా సేమియా ఉప్మా అయితే చేస్తుంటాను అనమాట. బట్ చాలా రేర్ అనమాట. సో ఇంకా నేను కూడా తినేస్తున్నానండి. సో నాకు కొంచెం ఇంట్లో పని కూడా అయిపోయింది, టైం కూడా ఉంది కదా అని ఇద్దరం మాట్లాడుకుంటూ తినొచ్చు అని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. తను వెళ్ళాకే ఇంకా నేను కాఫీ తాగడం అదంతా చేస్తానన్నమాట. లేదంటే హడావుడిగా తను ఉన్నప్పుడు హడావుడిగా ఉన్న కాస్త టైంలో కాఫీ తాగాలి అంటే కొంచెం ఏమంటారు, హడావుడి అయిపోతుంది కదా. నాకు అలా ఇష్టం ఉండదన్నమాట. కాఫీ తాగాలంటే ప్రశాంతంగా కూర్చొని ఒక 10 to 15 minutes నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుంటే అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే నేను కాఫీ తాగుతున్నాను అనమాట. అంతకుముందు తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు మార్నింగ్ టైం చాలా ఫ్రీగా ఉండేది, ఇంత హడావుడి ఉండేది కాదు. కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను చేసే పని ఏంటంటే కాఫీ తాగడం. సో ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగాక నెక్స్ట్ ఇంకా వేరే పనులన్నీ చేసుకునేదాన్ని అనమాట. సో బట్ ఇప్పుడైతే రొటీన్ అంతా చేంజ్ అయిపోయిందండి. సో మనం అంటే మనకు పనులు ఎలా ఉంటే మన రొటీన్ అలా చేంజెస్ చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వాలి, అంతే కదా. మీకు కిడ్స్కి అందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయండి. మా బాబుకి అయితే 15th అని చెప్పారు, ఎక్స్టెండ్ చేశారు యాక్చువల్గా హాలిడేస్. సో కాకపోతే కొంతమందికి ఏంటంటే 9th 10th క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ కొంతమందికి ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ చేయలేదన్నమాట, 12th నుండి స్కూల్స్ పెట్టారు. సో అలా డిఫరెంట్గా ఉంది. బట్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అయితే 15th రీఓపెన్ అని ఇచ్చారంట. సో అందుకోసమని మా వాడికి 10th రీఓపెన్ అవ్వాల్సింది 15th రీఓపెన్ చేస్తున్నారనమాట. సో మాకు ఒక 1 week ఎక్స్ట్రా టైం దొరికింది. సో ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇంకా బిజీగా ఉంటుంది మార్నింగ్ రొటీన్, చాలా హడావిడిగా ఉంటుంది. మా వాడికి ఏంటంటే 7:30 కల్లా బస్సు వచ్చేస్తుంది. సో 7:30 కల్లా వాడికి అన్నీ రెడీ చేసి పెట్టి ఇవన్నీ రెడీ చేసి పంపించాలన్నమాట. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తనకి మొత్తం అన్నీ కంప్లీట్గా రెడీ పెట్టేసి తన్ని పంపించాలి 9 లోపు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా నాకు యాక్చువల్గా టైం దొరుకుతుందనమాట, కాసేపు అలా నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవడానికి. బట్ తర్వాత అంతా ఫ్రీగానే ఉంటుందండి, ఎందుకంటే మార్నింగే అన్ని పనులు అయిపోతాయి కదా. సో మార్నింగ్ వాళ్ళు వెళ్ళేలోపు అన్ని పనులు మ్యాక్సిమం అయిపోతాయి. ఏదన్నా కొంత ఉంది అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడము, తర్వాత ఏవైనా మన పనులు ఉంటాయి కదా. సో అలాంటివి డిష్ వాషర్కి సంబంధించినవి, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము అండ్ పూజ చేసుకోవడం, ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా ఉండేవే. బట్ మ్యాక్సిమం మెయిన్ పార్ట్ అంతా మార్నింగే అయిపోతుంది కాబట్టి ఇంకా డే అంతా చాలా ఎక్కువ ఫ్రీ టైం దొరుకుతుందనమాట. సో కొంచెం మీ టైం స్పెండ్ చేసుకోవడానికి టైం ఉంటుందన్నమాట. సో చూడాలి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాక రొటీన్ అంతా ఎలా చేంజ్ అయిపోతుంది ఏంటి అనేది. ఈ బిస్కెట్స్ చూసారా అండి, చీజ్ బిస్కెట్స్ అనమాట. ఇది సన్ఫీస్ట్ బ్రాండ్ నుండి తీసుకున్నది. ఇది స్వీట్ చీజ్ బిస్కెట్స్ అనమాట. చీజ్ ఉంటుంది బట్ షుగర్ స్ప్రింకిల్ చేసి ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. భలే ఉన్నాయి. 2 బిస్కెట్స్ మధ్యలో మనకి చీజ్ శాండ్విచ్ అయి ఉంటుంది అండ్ పైన కూడా ఒక లేయర్ ఇస్తారు.
కాస్ట్ కూడా ఎక్కువే ఉందండి, 150 అలా ఉంది. బట్ మనకి జెప్టోలో కానివ్వండి, బయట షాప్స్లలో ఏదైనా ఆఫర్ ఉంటే మనకి 90 రూపీస్కి 80 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. సో నాకు 90 రూపీస్ అలా పడ్డట్టుంది. ఒకసారి ఏంటంటే ఒక చిన్న బిస్కెట్ ట్రై చేసాము, అంటే చిన్న ప్యాకెట్ బాగుంది, మా వాడికి బాగా నచ్చింది. సో ఈసారి జెప్టోలో ఆఫర్ ఉందని చెప్పేసి అదొకటి ఆర్డర్ పెట్టాను. భలే ఉన్నాయి బిస్కెట్స్, అంటే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. బిస్కెట్స్లలో మనము చాలా రకాల ఫ్లేవర్స్ ట్రై చేసాం, కానీ చీజ్తో అయితే నేను ట్రై చేయడం ఇదే ఫస్ట్ అనమాట. సో నాకు కూడా బాగా నచ్చాయి. సో వాడు అడిగాడని ఆర్డర్ చేశాను. ఈ పెద్ద సైజు బాక్స్లో ఏంటంటే ఒక్కొక్క ఈచ్ బిస్కెట్ ఒక్కొక్క ప్యాక్లో సపరేట్గా వచ్చిందనమాట. బాగుంది ప్యాకింగ్ కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేసేసానండి. వంట కూడా మార్నింగే అయిపోతుంది కదా నాది. సో ఆల్మోస్ట్ అన్నీ డిష్ వాషర్లో వేయడానికి రెడీ అయిపోతాయి అన్నమాట, గిన్నెలు ప్లేట్స్ అన్నీ. సో పొద్దున్నే డిష్ వాషర్లో గిన్నెలు అయితే అన్నీ లోడ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఒక ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేశానండి మీషో నుండి, అండర్ సింక్ ఆర్గనైజర్ అనమాట. సో నా దగ్గర ఏంటంటే అండర్ సింక్ కింద నేను అన్నీ ఏమంటారు మనకి డిష్ వాషర్కి సంబంధించినవి, వాషింగ్ మిషన్ లిక్విడ్స్, అలాగే ఫ్లోర్ క్లీనర్స్, తర్వాత మనకి కిచెన్ క్లీనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటంటే నార్మల్గా ఒక నేను షీట్ లాగా వేసి దానిపైన జస్ట్ నార్మల్గా పెట్టేశాను అనమాట. సో ఏదైనా ఆర్గనైజర్ మంచిది దొరికితే చూద్దామని చెప్పేసి చాలా డేస్ నుంచి చూస్తే మీషోలో నాకు ఇది కనిపించింది. 2 టైర్ అనమాట, ఇది పైన పెట్టవచ్చు అలాగే కింద కూడా పెట్టుకోవచ్చు. సో సరే చూద్దాము అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఈరోజు వచ్చింది. సరే ఓపెన్ చేసి ఆర్గనైజ్ చేసి చూద్దామని చెప్పేసి ఇది మీతో కూడా షేర్ చేస్తున్నానండి. ఇది నాకు ఆల్మోస్ట్ 367 or 387 రూపీస్ పడింది. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ దండి, స్టీల్ ఆర్ మెటల్ది ఏం కాదనమాట, ప్లాస్టిక్ది. బట్ క్వాలిటీ ఈ మోడల్ అంతా చాలా బాగుందండి. అంటే దీని మెకానిజం అదంతా బాగుంది. కింది సైడ్వి మనకి బయటికి రావడానికి ఇలా లాగితే వచ్చేస్తాయి డ్రా లాగా, అలా అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే ఆ ప్లాస్టిక్ క్వాలిటీ అనేది నాకు కొంచెం బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది అనిపించలేదన్నమాట. కొంచెం ఏంటంటే మనము హెవీవే పెడతాం కదండి, ఇప్పుడు డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ అయినా లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్కి సంబంధించినవైనా ఏవైనా సరే కొంచెం హెవీగానే ఉంటాయి కదా, అట్లీస్ట్ 1/2 లీటర్ 1 లీటర్ అయితే ఉంటాయి కదా లిక్విడ్స్. సో ఆ బరువు ఇది పైన సైడ్ ఉన్నది ఉంది చూడండి ర్యాక్, అది అంత వెయిట్ ఆపదేమో అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే సరే ఆర్గనైజ్ చేసి చూద్దాము, మనకు మరీ ప్రాబ్లం అనిపిస్తే రిటర్న్ చేద్దామని చెప్పేసి ముందైతే అన్నీ ఆర్గనైజ్ చేసి చూస్తున్నాను అనమాట. సో నా దగ్గర ఉన్న లిక్విడ్స్, డిష్ వాషర్ ట్యాబ్లెట్స్, అలాగే వాషింగ్ మిషన్ ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టేశాను. బాగా పట్టాయండి. ఈ ఆర్గనైజర్ ఉంటే చాలు అన్నీ పట్టేస్తాయన్నమాట. ఈజీ ఉంటుంది మనకి యూసేజ్ కూడా, అంటే కిందికి వంగి తీసుకోవడము అదంతా ఉంటుంది కదా. సో డ్రా లాగా ఉంది కాబట్టి బయటికంటే మనకి తీసుకోవడం కూడా కింది వైపువి ఈజీ అనమాట. సో అన్నీ పెట్టేశాను, చాలా బాగుంది. అండర్ సింక్ కింద కూడా పెట్టి చూశాను అనమాట, చాలా బాగా సెట్ అయింది. బట్ పైనది ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అది మరీ ఇలా లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. సో నాకు సరే వద్దులే రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఇంకా దాన్ని మళ్ళీ రిటర్న్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే నేను మీల్ ప్రెప్ చేసుకునే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తానండి. సో ఇదేంటంటే నేను 1 kg వెల్లుల్లి తీసుకొని 1.5 kg అల్లం తీసుకుంటాను. వెల్లుల్లి ఏంటంటే మొత్తము ఆ వెల్లుల్లి క్లోవ్స్ ఉంటాయి కదా అవన్నీ సపరేట్ చేస్తాను. బట్ ఈచ్ క్లోవ్ పైన పొట్టు మట్టుకు తీయనమాట. బట్ అల్లం ఏంటంటే మంచిగా పైనదంతా పీల్ ఆఫ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇవి రెండు కలిపి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఆశీర్వాద్ యూజ్ చేస్తాను. అది రాక్ సాల్ట్ ప్రతి బ్యాచ్లో కొంత క్వాంటిటీ వేసి మంచిగా మిక్సీ పడతాను అనమాట. ఇంకేమీ యాడ్ చేయను ఇందులో, ఓన్లీ రాక్ సాల్టే యాడ్ చేస్తాను. అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో నాకు ఈ పర్టికులర్ పేస్ట్ వచ్చేసి అంటే 1 kg + 1.5 kg కదండి, క్వాంటిటీ ఎక్కువే కదా, నాకు ఆల్మోస్ట్ 2 months వరకు వస్తుందండి. ఈ 2 months కూడా నేను వీటిని మంచిగా డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రీజర్ కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెడతాను. సో అవసరం ఉన్నంత క్వాంటిటీ ఎప్పటికప్పుడు నేను ఒక గ్లాస్ బాటిల్లో తీసుకొని రెగ్యులర్ యూసేజ్కి యూజ్ చేస్తానన్నమాట. సో నేను ఇక్కడ మిక్సీ అంతా పట్టేసి అంతా మళ్ళీ సాల్ట్ ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క క్వాంటిటీ పడుతుంది కదా, అండ్ అల్లం వెల్లుల్లి కూడా ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తము మిక్సీ పట్టిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఇంకా డబ్బాలో తీసి పెట్టుకుంటున్నాను అనమాట. సో 2 months వరకు కూడా మనకైతే ఏ రోజు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవలేదండి. చాలామంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా దానిలో పెట్టేసుకొని ఫ్రీజింగ్ చేసిన తర్వాత దాన్ని క్యూబ్స్ని ఒక జిప్ లాక్ కవర్లో వేసేసుకొని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తారు.
అది కూడా మంచి ప్రాసెస్. బట్ నేను ఫస్ట్ పెళ్ళైనప్పటి నుంచి ప్రాసెస్ యూజ్ చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పాడవలేదండి. చాలా బాగా ఆగుతుంది. మీరు 2 months కాదండి, 2 to 3 months వరకు కూడా అలాంటి టేస్ట్తోనే ఉంటుంది. సో మనం ఇంట్లోనే ఎలాంటి వాటర్ కూడా తగలకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఇదంతా భలే ఉందండి వెదర్. వర్షం వచ్చేలాగా అనిపించింది అనమాట. సడన్గా ఇలా ఏమంటారు మబ్బులు వచ్చేసి బాగా చీకటిగా అయిపోయింది. బాగా గాలి వచ్చింది. అరే ఎంత వర్షం పడుతుందో అనుకున్నాను కానీ అసలు వర్షమే లేదండి. కాసేపటి తర్వాత కొన్ని చినుకులు పడ్డాయి అండ్ అది కూడా తగ్గిపోయిందనమాట. సో ఇంకా వర్షము అంటే వర్షాకాలం యాక్చువల్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి. సో మృగశిర కార్తె వచ్చేసింది కాబట్టి ఇంకా వర్షాలు పడతాయి యాక్చువల్గా, చూడాలి మరి. సో ఈ ఇయర్ అయితే వర్షాలు కూడా ఎక్కువగా లేవని అంటున్నారు కదా, మరి చూడాలి ఎంతవరకు ఉంటాయో ఏంటో అనేది. సో వర్షాలు ఎక్కువ లేకపోతే ప్రాబ్లం వచ్చేసి వాటర్ ప్రాబ్లం అండి. దట్టు సిటీలో ఉండే వాళ్ళకైతే వాటర్ ప్రాబ్లం మామూలుగా ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ కాసేపు అలా బాల్కనీలో నిల్చున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు త్వరగా అల్లము అండ్ వెల్లుల్లి అవన్నీ రెడీ చేసేసుకొని మిక్సీ పట్టేసరికి నాకు ఇలా ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఒక్కరోజు మనం దానికోసం స్పెండ్ చేస్తే ఒక 2 months వరకు మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ దట్టు మేము నాన్ వెజ్ ఎక్కువగా తింటాం కాబట్టి మాకు రెగ్యులర్ యూసేజ్ అండి, చాలా రెగ్యులర్గా అవసరం పడుతుంది. అండ్ వెజ్లో కూడా నేను వేస్తుంటానమాట. సో 2 విధాలా మాకు రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి నేనైతే క్వాంటిటీ ఎక్కువ ప్రిపేర్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.